నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే వడదల సతీష్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఉస్నాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. రుణమాఫీ అమలు కాని రైతులకు వెంటనే కట్-ఆఫ్ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ మొత్తం చేశామని సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలకు రైతుల ఆందోళనలో కనబడడం లేదా అంటూ ప్రశ్నించారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను విస్మరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్యం ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే కరువుతో అల్లాడుతున్న రైతులను, పంట పొలాలను రక్షించేందుకు వెంటనే గౌరవల్లి రిజర్వాయర్లో నీళ్లు నింపాలని డిమాండ్ చేశారు. మార్నింగ్ వాకులు చేస్తూ నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడం తప్ప మంత్రి ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు సిద్ధంగా ఉన్న భవనాలను కూడా ప్రారంభించలేని మంత్రి భవిష్యత్తులో ప్రజలకు ఏం చేస్తారు అని ప్రశ్నించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుందని అన్నారు. అధ్యక్షుడు కేసీఆర్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు మరి ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈరోజు ధారణ కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిందో ఆ హామీలను మాత్రమే అమలు చేయమంటుంది తప్ప వేరే మేమేం మాట్లాడలేము. మీరు ఏమన్నారు? 9th డిసెంబర్ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఒక్కసారి కనుక మనం లెక్క చూసుకుంటే ఆ రోజు 40,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతాంగానికి రుణమాఫీ అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత 31,000 కోట్ల రూపాయలు మాత్రమే అని మాట్లాడారు. బడ్జెట్ లోపల 24,000 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. మరి తీరా చూసుకుంటే 17,500 కోట్లు చేస్తున్నామని చెప్పి అన్నారు. మరి నిన్న డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కేవలం 7,500 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వీరిద్దరు చూస్తే మాకు మహాభారతం లోపల ఉత్తర ప్రగల్భాలు అనేది కనబడుతున్నారు. మాట్లాడేమో బాగా మాట్లాడతారు, కానీ పనికి మాత్రం ఏమాత్రం చేతగాని మనుషులు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకునేవాళ్ళు. విషయం ఏంటంటే రుణమాఫీ గురించి ఎట్లాగో మీరు 2 లక్షల రూపాయలు మీరు చేస్తున్నారు కాబట్టి రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీరు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పడేదాకా తప్పకుండా మా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రైతాంగం వెంబడి ఉంటాం, రైతులకు సహకరించుకుంటూ పోతాం. ఎప్పుడంటే అప్పుడు ధారణ చేసి వారికి సపోర్ట్ చేసుకుంటూ 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా కట్టించినట్టు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని చెప్పడం. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గొప్పగా వర్షాలు పడలేదు. మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఇలా ప్రాజెక్ట్ గౌరవెల్లి ప్రాజెక్ట్ అంతా కూడా నిర్మించి పంపులు కూడా ఆన్ చేసినాం. ఎన్జిటి కేసు ఉన్నాయని చెప్పి ముందుకు సాగలేకపోయినాం. ఇవాళ మంత్రి గారు అయినరు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర మంత్రి. ఇవాళ వారు ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా పని జరుగుతుంది. ఇవాళ మేము కోరేది ఒకటే, ఇవాళ మీరు ఏది ఎన్జిటి ఉన్నా ఏది ఉన్నా కానీ తప్పకుండా మీరు వాటికి సరి అయిన స్ఫూర్తితోని, సరి అయిన మనసుతోని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ పెంచుకొని ఆ యొక్క ప్రాజెక్టు, ఆ ఎన్జిటి కేసును కూడా ఎత్తివేసి మరి ప్రాజెక్టు ఆన్ చేసి ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపేది ఉంటే కనీసం భూగర్భ జలాలన్నా పెరుగుతాయి. ఈ పని చెప్పుకున్నారు. ఆల్రెడీ కాలువలు కొన్ని తవ్వున్నాయి, ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ కాలువలు కావాలి. కేవలం 400 కోట్ల రూపాయలతో కాలువలు అవుతాయా? జరుగుతాయా? మరి అవుతుందా? మరి ఎందుకు మీరు పెండింగ్ పెడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ మీరు నీళ్లు నింపి చూపించండి. నిజంగానే మీరు చాలా గొప్ప మంత్రి కనుక ఏది ఉంటే, నిజంగానే మీరు కనుక పేరు పోసిన మంత్రి కనుక ఏది ఉంటే
మీ మాటే కనుక రేవంత్ రెడ్డి గారు కనుక విధేది ఉంటే, మీరు నిజంగానే చాలా గొప్ప వ్యక్తి కనుక ఏది ఉంటే, వారం రోజుల లోపల ఈ నెల ఆఖరు లోపల మీరు గౌరవెల్లి ప్రాజెక్ట్ లోపల నీళ్లు వదలాలి అని చెప్పి మేము కోరుతున్నాం. మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టిండ్రా? మన రాష్ట్ర ప్రభుత్వం, మన మంత్రే కదా దానికి మంత్రి. నేను మంత్రి గారికి కోరినా ఇదివరకే, మీరు ఫ్రీ బస్ అని పెట్టి సంతోషమయ్యా, కానీ బస్సులు పెంచండి అని చెప్పన్నా. పెంచిండ్రా? బస్సులు పెంచి రానా? ఏమన్నా పెరిగినా బస్సు చూసిన ఏ మాత్రం పెరగలేదు. మరి